ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో మనం ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో గురుదేవులు అంటే ఆ సాధువు లాహిరి మహాశయులు యొక్క గత జన్మని జ్ఞాపకం చేసి, అలాగే అతను చనిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పుట్టే వరకు, పుట్టిన దగ్గర నుంచి 30 ఏళ్ల వరకు తన వెన్నంటే ఉంటూ, తనతోనే ఉంటూ, తన దర్శనం కోసం, తనతో ప్రత్యక్ష దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండడం అనే అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం కదా. సో అది అంతా చెప్పి ఆ సాధువు ఎప్పుడో ఒకనాడు, ఆ సాధువు ఎవరు? మహావతార్ బాబాజీ. ఎప్పుడో ఒకనాడు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావని, నాయనా ఇప్పుడు అర్థమైందా నీకు, నేను నీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను అని అంటే, గురుదేవా ఏం చెప్పగలను నేను అంటూ తడబడుతూ మెల్లగా ఏమన్నానంటే అని లాహిరి మహాశయులు చెబుతున్నారు. వారి మాటల్లోనే చెప్పుకుందాం. ఇటువంటి అమర ప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా విన్నారా స్వామి? నా శాశ్వత నిధిని, జీవితంలోనూ మరణంలోనూ కూడా నా వారైన గురుదేవుల్ని ఆనంద తన్మయున్నై తదేకంగా చూస్తూ ఉండిపోయాను నేను అంటున్నారు లాహిరి మహాశయులు. లాహిరి, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి ఏటి ఒడ్డున పడుకో అన్నారు బాబాజీ. అన్ని సందర్భాల్లో బాబాజీ వ్యవహార జ్ఞానం ముందే ఉంటుంది అని అనుకున్నాను. పాత జ్ఞాపకాలతో చటుక్కున చిరునవ్వు రాగా అని అంటున్నారు లాహిరి మహాశయులు. సో ఆయన చెప్పిన ప్రకారమే నేను చేశాను అని లాహిరి మహాశయులు ఇంకా ఏం చెప్తున్నారు అంటే, చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ నాలో హాయి అనిపించే వెచ్చదనం వ్యాపించడం మొదలైంది. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటో తెలియని ఆ నూనె పొద్దు పొడుపు వెచ్చదనంతో రంగరించి ఉన్నదా అన్న శంక నాకు కలిగింది. ఆ చీకట్లో తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తున్నట్టు గర్జిస్తూ చుట్టూ నన్ను కొరడాలతో కొడుతున్నాయి. గగాస్ నదిలోని చల్లటి చిట్టి పొట్టి అలలు రాతి గొట్టు ఏటి గట్టున కాళ్ళు చాపి వెల్లకిలా పడుకున్నా నా ఒంటి మీదకు వచ్చి పడుతున్నాయి. దగ్గరలో పులులు గాండ్రిస్తున్నాయి. అయినా నా గుండెలో ఎంత మాత్రం భయం లేదు. నాలో కొత్తగా పుట్టిన ఉజ్వల శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీని తెలియచేసింది. చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి. వెళ్ళబారిన పూర్వజన్మ శృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగిన ఉజ్వల పునఃసమాగమంతో కలిపి పడుగు పేకల పని వరసగా అల్లుకుపోయింది. సో ఆ రాత్రి అంతా కూడా ఇట్టే వేగంగా గడిచిపోయింది. ఏవో అడుగుల చప్పుడు దగ్గరవుతుండగా ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందించి నేను లేచి నిలబడ్డానికి సాయపడ్డాడు. తరువాత కొన్ని పొడి బట్టలు ఇచ్చాడు. రా అన్నా, గురుదేవులు నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడతను. అడవి గుండా అతడు దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గరికి మేము రాగానే దూరాన ఒక నిశ్చల కాంతితో కాళరాత్రి ఒక్కసారి కాంతిమంతమైపోయింది. అంటే చీకటి అనేది
ఎప్పుడూ ఉండేదే. అందులో కాంతి అనేది అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. సో, ఆ అడవిలో వాళ్ళిద్దరూ నడుస్తూ ఉండగా, ఒక మలుపు దగ్గరికి వారు రాగానే, దూరాన ఒక నిశ్చల కాంతితో నిండిన కాళరాత్రి ఒక్కసారిగా కాంతిమంతమైపోయిందట. అది సూర్యోదయం కావచ్చునా అని అడిగాను. నిజంగా రాత్రి అంతా గడవలేదు కదూ అని కూడా అడిగాను. ఇది అర్ధరాత్రి సమయం అన్నాడతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు అసదృశులైన బాబాజీ నీకోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం దగదగలు. సుదూరమైన గతంలో నువ్వొకసారి మహాభవనం అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను నీ చిట్ట చివరి కర్మానుభక్తం నుంచి విముక్తుణ్ణి చేస్తున్నారు. కర్మసూత్రం ప్రకారం మానవుడు ప్రతి కోరిక చివరికి తీరవలసిందే కదా. ఆత్మకి సంబంధించిన కోరికలు ఈ విధంగా మానవుణ్ణి పునర్జన్మ చక్రానికి కట్టేసే గొలుసన్నమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. అందుకే కోరిక ఉంది అంటే అది తీరవలసిందే. అది తీరాలి అంటే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాల్సిందే. సో, ఈ కోరిక అనేది లాహిరి మహాశయులు గారి ఆఖరి కర్మ. సో ఎక్స్క్యూజ్ మీ. సో, లాహిరి మహాశయులు గారి ఆ కోరిక ఏమిటి? మహాభవనం అందాలు చూసి ఆనందించాలి అని. సో, ఇప్పుడు ఆ వ్యక్తి లాహిరి మహాశయుల్ని తీసుకొని వెళ్తున్న ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను చిట్ట చివరి కర్మానుబంధం నుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేస్తున్నారు అని. ఇంకా ఏం చెప్పాడంటే అతను, ఈరోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోటు రమణీయమైన ఆ మహాభవనమే. నీ ప్రవాసం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ నీకు స్వాగతం చెబుతున్నారు చూడు అని అన్న వెంటనే లాహిరి మహాశయులు ఏం చెప్తున్నారంటే మనకి, మా ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉండి సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమై నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ అసదృశమైన శోభతో విరాజిల్లుతున్న అద్భుత దృశ్యం అది. చాలా ఎత్తైన కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలు సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్లుతున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు. నా స్నేహితుడు వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగరుధూపాలు, గులాబీల పరిమళాలు గాలిలో తేలిపోతున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాలు వన్నె వన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలుగా కూడి ఆత్మశాంతిలో మునిగి మృదుస్వరంతో అద్భుతంగా గానం చేస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఆసీనులై ఉన్నారు. స్పందనశీలమైన ఆనందం వాతావరణమంతటా వ్యాపించింది.
నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్న అతను సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఏమన్నాడంటే, నీ కళ్ళకు పండగగా ఈ భవనం కళా వైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనుక అని ఎంతో అద్భుతమైన విషయాన్ని లాహిరి మహాశయులకు చెప్పారు. అన్నా, ఈ భవన సౌందర్యం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మమేమిటో దయచేసి వివరంగా చెప్పు అని నేను అతన్ని అడిగాను. సంతోషంగా చెప్తాను. నా సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి అని అంటున్నారు. ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళు అంత అద్భుతంగా మెరిశాయి అని చెప్తున్నారు లాహిరి మహాశయులు. సో అతను లాహిరి మహాశైలితో ఏమని చెప్తున్నాడంటే, ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తు సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. కేవలం ఇది సృష్టికర్త ఫీల్ అయిన ఒక ఫీలింగ్, ఒక భావన. రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి యొక్క కళ. మానవుడు తన స్వప్న చేతనలో సకల జీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనస్సులో నుంచే సర్వవస్తు సముదాయాన్ని సృష్టించాడు. తన మనస్సులోని భావనల ద్వారా, ఆలోచనల ద్వారా. మనం కూడా చెప్పుకుంటాం కదా, మన ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తాయి. మన భావం ఎలా ఉంటే మన జీవితం అలాగే ఉంటుంది. మనం ఏం ఆలోచిస్తే, ఏం మాట్లాడితే, ఏమి ఫీల్ అయితే, ఏమి ఆలోచిస్తుంటే అదే మన జీవితంలో మన ముందు ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అది మన జీవితం. మరి భగవంతుడు పరమాత్మ ఆర్ ఆ విశ్వశక్తి అన్నది మన ఈ భూమిని, ఈ మొత్తాన్ని కూడా ఎలా సృష్టించింది? ఈ సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే, అంటే సకల జీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనస్సులో నుంచి సర్వవస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు. మనం ఎలా మన జీవితాన్ని సృష్టిస్తామో దేవుడు ఈ సకల జీవ సమన్వితమైన సృష్టిని సృష్టిస్తాడు. ఈశ్వరుడు మొదట ఈ భూమిని, ఇంకా ఆ వ్యక్తి లాహిరి మహాశయులకి ఏమని చెప్తున్నారంటే, ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు, తరువాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణు శక్తి, ఆ తరువాత పదార్థము పుట్టాయి. భూ సంబంధమైన అణువుల్ని సమన్వయపరచి ఘనగోళాకృతిగా రూపొందించాడు. దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూభావం స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది అని అంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ విషయం. ఈశ్వరుడు ఏం చేశాడట? మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడంట. తన ఫీలింగ్, తన ఆలోచన ద్వారా వచ్చిన ఒక ఫీలింగ్తో ఈ భూమిని రూపొందించాడంట. తరువాత ఏం చేశాడు? ఆ భావానికి జీవం ఇచ్చాడంట. తరువాత పరమాణు శక్తి, ఆ తరువాత పదార్థము పుట్టాయట భూమికి. సో భూ సంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఒకే రకమైన అణువులు ఆకర్షితులవుతాయి అన్న విషయం మనకు తెలుసు కదా. అలా ఈ భూమికి సంబంధమైన అణువులన్నిటినీ సమన్వయపరిచి
ఘనగోళాకృతిగా అంటే సాలిడ్ గా భూమి గోళాకృతిలో ఉంటుంది కదా! సో, అలా సాలిడ్‌గా ఉన్న గోళాకృతి ఆకారంతో రూపొందించాడట. దాని అణువులన్నీ కూడా దేవుని యొక్క సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయట. ఆయన తన సంకల్పాన్ని ఎప్పుడైతే ఉపసంహరించుకుంటాడో, భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అంటే ఆ అణువులన్నీ ఎక్కడైతే ఒక చోట ఉన్నాయి. అలా ఉండటం వల్ల సాలిడ్ స్టేట్‌లో ఒక గోళాకృతిగా భూమి అనేది నిర్మించబడింది. ఎప్పుడైతే ఈశ్వరుడు తన సంకల్పాన్ని ఉపసంహరించుకుంటాడో, అప్పుడు భూమి యొక్క అణువులన్నీ ఏమవుతాయి? సెపరేట్‌గా అయిపోతాయి. ప్రతి అణువు వెనక ఉండేది ఏమని చెప్పుకున్నాం మనం? మన బాడీలో సెల్స్. సెల్స్‌ని ఇంకా డివైడ్ చేస్తే అణువులు. అణువుల్ని పరమాణువులు. పరమాణువుల్ని ఇంకా డివైడ్ చేస్తే అణువులు. ఆ అణువు ఎనక ఉండేది ఏంటి అని చెప్పుకున్నాం? శక్తి. అలాగే ఈ భూమి కూడా అంతా సెపరేట్ అయిపోతే ఈశ్వరుడు తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఈ భూమి అణువుల్ని అన్నీ సెపరేట్ అయిపోతే ఆ అణువుల వెనక ఏముంటుంది? శక్తి. సో, ఈ భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. సో, భూభావం స్థూలత్వంలో నుంచి అదృశ్యమైపోతుంది అని చెప్తున్నాడు. అద్భుతంగా ఉంది కదా! సో, ఇంకా అతనేం చెప్తున్నాడంటే, కలగనేవాడి అవచేతనాపరమైన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువలో ఆ సంయోజక ఆలోచన ఉపసంహారమైనప్పుడు ఆ స్వప్నము, దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకొని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతను దేవుడి మౌలికాదర్శాన్ని అనుసరిస్తాడు. అదే విధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వప్న రూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా. మనం ఈ సృష్టి అనేది ఎట్లా వస్తుంది? ఎలా రూపొందింది? భూమి అనేది ఎలా వచ్చింది? భూమి ఎనక అణువుల ఎనక ఏముంది? ఎప్పుడైతే ఈశ్వరుడు ఆ సంకల్పాన్ని ఉపసంహరించుకుంటాడో ఈ భూమి అణువులన్నీ శక్తిగా మారిపోతాయి అని చెప్పుకున్నాం కదా! అదంతా ఎట్లా అవుతుందంటే ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు కలలు కంటాం కదా! ఆ కలలు ఒక ఆలోచనను రూపొందిస్తాయి. అక్కడ ఒక సిట్యుయేషన్ జరిగినట్టు, అలాగా మొత్తం ఒక మూవీలాగా మొత్తం చూస్తాం కదా కలలో. సో, మనకి ఎప్పుడైతే మెలకువ వస్తుందో, మెలకువ వచ్చినప్పుడు ఇది ఒక కల అని మనం అనుకుంటామో, అప్పుడు ఆ స్వప్నము దాని మూలకాలు కూడా లయమైపోతాయి కదా! అదే విధంగా ఈ సృష్టి కూడా అన్నమాట. సో, మనిషి కళ్ళు మూసుకొని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోంగానే ఏమవుతుంది? అప్రయత్నంగానే దాన్ని లయం చేసేస్తాడు. అంటే కరిగించేస్తాడు. ఇందులో అతను దేవుడి మౌలికాదర్శాన్ని అనుసరిస్తున్నాడు అన్నట్టే కదా! అదే విధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు విశ్వ చైతన్యం, పరమాత్మ, పూర్ణాత్మ, విశ్వశక్తి వాటి యొక్క చైతన్యాన్ని అతను అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మాండ స్వరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కలిగించేస్తాడు. అంటే మనలో ఉన్నది దైవత్వం. నేను దేవుడు వేరు కాదు. అంతా విశ్వమంతా వ్యాపించి ఉన్న మనస్సు ఒక్కటే. అంతా ఒక్కటే అన్న ఆ స్థితిని పొందినప్పుడు అతను బ్రహ్మాండ స్వరూపమని విశ్వభ్రాంతిని
స్వరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగా ఆ కళను ఎలా అయితే మెలకువ రాగానే కలిగించేస్తాడో, అతనికి ఆ విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు. సో, ఈరోజు ఎపిసోడ్‌ని ఇక్కడితో ఆపుదాము. దీని కంటిన్యూషన్ మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.